హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ విధానంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకు వచ్చేసి 30,000 రూపాయలుగా శాలరీ తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయనగరం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో భర్తీ చేసిన ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ బేసిక్ విధానంలో ఆప్కాస్ కింద ఆఫీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డైరెక్టర్ లేదా డిఎంఐఓ లేదా ఏపీఎంఐపి విజయనగరం ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి మైక్రో ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనేటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు, 2 ఖాళీలని. సో రోస్టర్ పాయింట్ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగం వచ్చేసి మైక్రో ఇరిగేషన్ జిల్లా సమన్వయ అధికారి అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, తెలుగులో అనమాట. విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పథక సంచాలకులు కార్యాలయం నందు ఆప్కాస్ నియమ నిబంధనలకు లోబడి అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేయడం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. భర్తీ చేస్తున్న ఖాళీలు వచ్చేసి 2 అనమాట. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీలో హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలు లోపు ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల వయసులో రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటే ఈ ఉద్యోగాలను ఎవరికి కేటాయించారు రోస్టర్ పాయింట్ వారీగా చూసినట్లయితే ఒక పోస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీలో పిహెచ్ లేదా విహెచ్ క్యాండిడేట్స్కి బ్యాక్లాగ్ వేకెన్సీ కింద మెన్షన్ చేశారు. మరొక పోస్ట్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్కి కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి నెల శాలరీ వచ్చేసి 30,750 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సాంకేతిక అంటే మీకున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకి మెరిట్ లిస్ట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్స్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తులు పథక సంచాలకులు ఏపీఎంఐసి వారి కార్యాలయం ఏపీఎస్ఐడిసి భవనము మొదటి అంతస్తు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్టరేట్ జంక్షన్ బ్రాంచ్ ఎదురుగా విజయనగరం వారికి 31/10/2025 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ సమర్పించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అడ్రస్ మనకు మెన్షన్ చేశారు. ఈ అడ్రస్లో 31/10/2025 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్ని క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ మెన్షన్ చేశారు, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినట్టు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.